S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మేము ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు యోనిలో వేలు పెట్టి జస్ట్ నేను స్ట్రోక్ లాగా చేశాను సార్. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్లు వస్తాయేమో అనేసి. సో ఇలా చేసిన తర్వాత నేనైతే ఇంటర్ కోర్స్ అయితే చేయలేదు, జస్ట్ ఫింగరింగ్ మాత్రమే చేశాను. నాకేమైనా ఇన్ఫెక్షన్లు రావచ్చా అని కొంత డౌట్గా ఉంది, ఎందుకంటే ఆమె తర్వాత చెప్పింది నాకు ఇన్ఫెక్షన్ ఉందనేసి. సో చెప్పండి సార్, ఈ మధ్యలో మన సబ్స్క్రైబర్లో ఒక పర్సన్ అయితే అడిగాడండి, నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేశాడు, ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయా అని. సో వీడియోలో నిజంగానే అలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాయా, సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఏమన్నా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇకపోతే వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే, యోనిలో జస్ట్ వేలు పెట్టి చేస్తే కనుక ఇన్ఫెక్షన్లు వస్తాయా అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి యోనిలో ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసి, సో వెజైనా అనేది ఒక సెల్ఫ్ క్లీన్జింగ్ ఆర్గాన్ అండి, అప్పుడప్పుడు క్లీన్ చేసుకునే ఉంటుంది. సో ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చినా, బ్యాక్టీరియా కానీ ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చినా, సో సెల్ఫ్ క్లీన్జింగ్ ఆర్గాన్. బట్ ఇక్కడ వచ్చేసి కొన్నిసార్లు ఏదైతే ఉందో, సో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కానీ, సో క్యాండిడియాసిస్ అంటారు. సో మనకు జెంట్స్లో ఎలా మేల్ ఎలా బెలనైటిస్ బి ఇన్ఫెక్షన్ చెప్తూ ఉంటానో, అలా లేడీస్లో కూడా ఇది ఒక ఇన్ఫెక్షన్. సో ఒక్కోసారి ఈ వైట్ డిశ్చార్జ్ టైంలో కానీ, సో ఇలాంటి టైంలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అనేది సో లేడీస్కి కామన్గా వస్తూ ఉంటుందండి. సో ఇలాంటి టైంలో ఏదైతే ఉందో, మీరు ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ పర్సన్ అయితే అడిగాడు. సో వెళ్ళి చేసి, అంటే ఇంటర్ కోర్స్ అయితే చేయలేదు, జస్ట్ ఫింగరింగ్ మాత్రమే చేశాడు. సో ఫింగర్ మాత్రం ఇన్సర్ట్ చేసేసాడు. సో ఇలా చేయడం ద్వారా ఏమన్నా ఇన్ఫెక్షన్లు వస్తాయని కొంతమంది డౌట్లతో నన్ను అడిగారు అనమాట. మేబీ కొంతమందికి డౌట్ కూడా ఉండొచ్చేమో. సో మ్యాక్సిమం ఫింగర్ పెట్టడం ద్వారా ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్లు రావు. డౌట్ పోతే హెచ్ఐవి ఏమైనా వస్తుందా అని కొంత డౌట్ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం హెచ్ఐవి కూడా రాదండి. ఒకవేళ మీకు ఫింగరింగ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ అయితే రావండి. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే దెన్ గో టు ఇమ్మీడియట్గా సో సోప్ వేసుకొని, అంటే సోప్ అప్లై చేసి, సో ఫింగర్ని బాగా వాష్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే కొంతమంది మ్యాక్సిమం ఇలా కూడా, నాకు యాక్చువల్లీ క్వశ్చన్ రాలేదు, ఇన్ని రోజులు రాలేదు, అంటే చాలా రోజుల నుంచి యూట్యూబ్ వీడియో చేస్తున్నా కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆ పర్సన్ నాకు వాట్సాప్లో అడగడం వల్ల ఓకే మేబీ ఇలా కూడా డౌట్ ఉండొచ్చేమో అనేసి వీడియో అయితే చేస్తున్నా. సో ఇలా ఫింగరింగ్ చేయడం ద్వారా మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ అనేది రాదండి. ఏదో 0.1% చెప్పలేను, వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు, బట్ అది కూడా తక్కువ. ఓకేనా? సో అడిగారు. సో మ్యాక్సిమం కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో అదైతే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరిందరూ ఆరోగ్యంగా నా మనస్ఫూర్తి కోరుకుంటూ, సో నెక్స్ట్ వీడియోలో మేము మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.